గురుగారు మరొక సందేహం అండి. మచిలీపట్నం నుండి అరుణ గారు రాస్తున్నారు. నిమజ్జనానికి అవకాశం లేనప్పుడు విగ్రహాన్ని గణపతి మండపంలో పెట్టవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఒకవేళ మీకు 3 రోజులు 5 రోజులు 7 రోజులు యథాశక్తి నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేద్దాం, బకెట్ కంటే కూడా పెద్ద విగ్రహాన్ని మేము ఆరాధన చేశామండి, ఇంత పెద్ద విగ్రహం పెట్టుకున్నామండి, మా పిల్లలు అడిగారు అంత పెద్ద పెట్టుకున్నామండి అనుకుంటే, అలాంటి విగ్రహాలను మీరు ఇక్కడ ఉద్వాసన చెప్పి భక్తి ప్రపత్రతో తీసుకువెళ్ళి పెద్ద పెద్ద మంటపాల వద్ద పెద్ద పెద్ద వినాయక విగ్రహ స్వరూపాల పక్కన తప్పకుండా పెట్టవచ్చును, ఏ సందేహము లేదు. కావలసిందల్లా భక్తి ప్రపత్తులు. వినాయకుడిని మనం అర్చిస్తే వినాయకుడు మనకు బుద్ధి ఇస్తాడు. ఈ వినాయకుడు ఎందుకు పూజ చేయాలమ్మాయి? కూర్చుండబెడతాడు వినాయకుడు, ఇలా కూర్చుండబెడతాడు. శరీరాన్ని కాదు, మనస్సును బుద్ధిని. కోపం వస్తే నిలుచుంటాం మనం, నేను లేస్తే మనిషిని కాను అంటాం. అప్పుడు ఏం చేస్తారు? కూర్చోండి అంటారు, కూర్చుంటే మాట్లాడతానంటారు. ఈ కూర్చుండే శక్తి ఎవరు? వినాయకుడు. మన దేహంలో మెడుల్లా వెన్నుపూస అనే భాగం, టెంటకిల్స్గా విడిపడే భాగం పృష్ఠభాగం, దాని మూలాధారము అంటారు. ఆ మూలాధారాన్ని కూర్చుండబెట్టేవాడు వినాయకుడు. ఈ మూలాధారంతో పాటు ఆధారమైనవేవి? బుద్ధి, మనస్సు. 5 తొండముల స్వరూపంతో తాంత్రిక గణపతి స్వరూపాన్ని ఈ మూలాధార చక్రంలో సంప్రదాయం సూచిస్తుంది. దానికి గమ్ అనే బీజాక్షరం మంత్రం అవుతుంది కనుక మనల్ని కూర్చోబెడుతుంది. అటువంటి వివేకంతో పెద్ద పెద్ద విగ్రహాలను పూజించడం కంటే విగ్రహం నిగ్రహం కోసమే. విగ్రహం ఎంత చిన్నదిగా ఉంటే సూక్ష్మీకృతం అవుతున్న కొద్దీ శక్తి మరింత వృద్ధి పొందుతుంది. ప్రోటాన్, ఎలక్ట్రాన్ న్యూక్లియర్గా కంటే కిందికి వెళితే యాటమ్ బాంబు కదా, అందులో ఉండేదేమిటి? చాలా చిన్న ఎలక్ట్రాన్ కంటే కూడా చిన్న. అంటే పదార్థం సూక్ష్మీకృతం అవుతున్న కొద్దీ శక్తివంతమవుతుంది. ఇది సనాతన ధర్మం ఎప్పుడో కనుక్కుంది కనుక విగ్రహం అంగుష్టం కంటే మించకూడదు అని కూడా శాస్త్రం చెబుతుంది. మన మనస్సుకు ఇది ప్రతీక. సరే పెట్టుకున్నామండి, పెట్టుకోండి, ఏం చింత లేదు. బకెట్ కంటే పెద్దది పెద్ద వినాయక మంటపాల పక్కన పెట్టవచ్చు, ఏ అనుమానము అక్కర్లేదు. ఆయన సంతోషిస్తాడు. గురుగారు చాలా సంతోషం అండి. మరి గణపతి పూజకు సంబంధించి పూజానంతరం చేయాల్సిన కార్యక్రమాల గురించి అనేక విషయాలను మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదా, ఇప్పటి వరకు గణపతి నవరాత్రుల శుభవేళ ఎన్నో చక్కటి శాస్త్రీయ సమాధానాలను విన్నారు కదా. మరి గణపతికి సంబంధించి మరెన్నో ధర్మ సందేహాల్ని రేపటి కార్యక్రమంలో వీక్షిద్దాం. అంతవరకు సెలవు.